హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్. భారతదేశం నిరాశ నిస్పృహల కబంధ హస్తాలలో నలిగిపోతున్న రోజుల్లో తూర్పున ఉదయిస్తున్నటువంటి సూర్యుడు మానవ జన్మ ఎత్తినట్లు కలకత్తాలో జన్మించాడు స్వామి వివేకానంద. భయమంటే ఏమిటో కూడా తెలియని కళ్ళు కలిగి ఎప్పుడూ తేజస్సుతో ప్రకాశించే మొహంతో గంభీరమైనటువంటి గొంతుతో ఉండేవారు స్వామి వివేకానందుడు. వివేకానందుడి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. వివేకానంద వారు 1863 జనవరి 12వ తారీఖున సంక్రాంతి రోజున జన్మించారు. స్వామి వివేకానంద తండ్రి గారు న్యాయవాదిగా పనిచేశారు. స్వామి వివేకానంద చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య గ్రంథాలు, తత్వ గ్రంథాలు, చరిత్రలు అన్నీ చదివేవారు. ఇటువంటి చిన్న వయసులోనే స్వామి వివేకానంద వారికి అసలు దేవుడు అంటే ఎలా ఉంటాడు అని, ఏమి చేస్తాడు అని ఎన్నో ఆలోచనతో ఉండేవారు. స్వామి వివేకానంద వారు ఆయనకు తెలిసినటువంటి తత్వవేత్తలను అడిగేవారు. అందరూ కూడా చెప్పలేకపోయేవారు. ఆ సమయంలో తన ప్రిన్సిపల్ విలియం ఎస్‌డి మాట మేరకు దక్షిణేశ్వర్‌లో ఉన్నటువంటి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్లారు. రామకృష్ణ పరమహంస సన్నిధిలో స్వామి వివేకానంద వారు కూర్చుని, "మీరు దైవాన్ని చూశారా?" అని అడిగారు. దానికి రామకృష్ణ పరమహంస వారు, "అవును చూశాను, మాట్లాడాను కూడా" అని సమాధానం చెబుతారు. స్వామి వివేకానంద అయోమయంలో పడతారు. ఇంతలో రామకృష్ణ పరమహంస వారు తన కాలిని వివేకానందుని ఒడిలో ఉంచుతారు. ఆయన కాలు స్పర్శకి వివేకానందుల వారు, "ఏమిటి? నేను ఎక్కడికి వెళుతున్నాను? నన్ను ఎక్కడికి తీసుకొని వెళుతున్నారు? నేను ఇంటికి తిరిగి వెళ్ళాలి" అని సమాధానం ఇస్తారు. రామకృష్ణ పరమహంస గారి కాలి బరువు వివేకానందుని తాకగానే ఆయనకి ఆధ్యాత్మిక స్థితి తెలిసింది. వెంటనే రామకృష్ణ పరమహంస వారు, "ఈ రోజుకి ఈ పాఠం చాలు" అని సమాధానం ఇస్తారు. రామకృష్ణ పరమహంస గారి సన్నిధిలో స్వామి వివేకానంద వారు ఇలాంటి అద్భుతాలు ఎన్నో చూశారు. రామకృష్ణ పరమహంస గారికి వివేకానంద వారు శిష్యునిగా చేరతారు. 1884లో స్వామి వివేకానంద గారి తండ్రి గారు చనిపోతారు. ఆయన మరణం వారికి బాధ్యతలు మీద పడేలా చేస్తాయి. స్వామి వివేకానంద వారు ఇంటి భారం కోసం ఉద్యోగం బాటపడతారు. ఎన్నో రోజులు కుళాయి నీళ్లు తాగి కడుపు నింపుకునేవారు స్వామి వివేకానంద వారు. ఇది ఇలా ఉండగా గురువుగారు అయినటువంటి రామకృష్ణ పరమహంస గారి ఆరోగ్యం క్షీణిస్తుంది. దానితో గురువుగారికి సేవ చేయడానికి స్వామి వివేకానంద వారు గురువుగారి దగ్గరికి వెళ్ళిపోతారు. చివరికి 1886లో రామకృష్ణ పరమహంస గారు మరణిస్తారు. రామకృష్ణ పరమహంస శిష్యులు ఒక మఠాన్ని ఏర్పాటు చేస్తారు. వివేకానంద వారిని నాయకుడిగా నియమిస్తారు. 1893లో చికాగో సర్వమత మహాసభలు జరుగుతున్న సమయంలో స్వామి వివేకానంద వారు పాల్గొని భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలి అనుకున్నారు. కానీ చికాగో వెళ్ళడానికి వివేకానంద వారి దగ్గర డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో కొంతమంది స్నేహితులు మరియు రాజవంశస్థులు డబ్బులు ఏర్పాటు చేస్తారు. తద్వారా బొంబాయి తీరం నుండి ఒక నౌక ద్వారా స్వామి వివేకానంద వారు చికాగో బయలుదేరతారు. చికాగో చేరుకున్న తర్వాత సర్వమత సభలు వాయిదా పడ్డాయి అనే వార్త స్వామి వివేకానంద వారికి ఆలస్యంగా తెలుస్తుంది. ఆ సమయంలో చికాగో వీధుల్లో తిరుగుతూ ఉండేవారు స్వామి వివేకానంద వారు. అలా చికాగో వీధుల్లో తిరుగుతూ కంటికి కనిపించినటువంటి లైబ్రరీకి వెళ్ళి ప్రతిరోజు ఒక పుస్తకం చదివి ఇచ్చేసేవారు. ఇలా ప్రతిరోజు ఒక పుస్తకం చదివే స్వామి వివేకానంద వారి మేధస్సు చూసి లైబ్రరీ వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు. వివేకానందుని ప్రతిభ చూసినటువంటి జేఎస్ రైడ్ అనే ప్రొఫెసర్ చికాగో సర్వమత సభ నిర్వాహకులకి ఒక లేఖ వ్రాస్తారు. అలా సర్వమత సభలో వివేకానందునికి మాట్లాడే అవకాశం వస్తుంది. ఆ సభలో స్టేజ్ మీద అందరూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని మొదలుపెట్టి తమ తమ మతాల గురించి, తమ తమ మతాల గొప్పతనాన్ని గురించి వివరిస్తారు. కానీ స్వామి వివేకానంద వారు మాత్రం సోదర సోదరీమణులారా అని మొదలుపెట్టారు. ఆ పిలుపుతో సభ మొత్తం 2 నిమిషాలు ఆగకుండా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఇలా మనసుకి హత్తుకునే మాటలతో మన భారతదేశం యొక్క గొప్పని, మన భారతదేశం యొక్క ధర్మాన్ని, మన భారతదేశం యొక్క చరిత్రని చికాగో సర్వమత సభలో గొప్పగా మాట్లాడినటువంటి గొప్ప గురువు మన స్వామి వివేకానంద వారు. దానితో ఆయనకి మాట్లాడడానికి అన్ని సభల నుండి ఆహ్వానం వచ్చేవి. అలా చాలామంది ఆయనకి శిష్యులుగా కూడా మారారు. ఇది ఇలా ఉండగా స్వామి వివేకానంద వారు గురించి అనేక దేశాలకు పాకేసింది. ఇంగ్లాండ్ వారు కూడా తమ దేశానికి రమ్మని ఆహ్వానాలు పంపేవారు.
అక్కడ కూడా స్వామి వివేకానంద వారు భారతదేశం యొక్క విధి విధానాల గురించి, చరిత్ర గురించి, ధర్మం గురించి మాట్లాడసాగారు. అలా భారతదేశం యొక్క ధర్మాన్ని ప్రపంచం మొత్తం ముందు మాట్లాడినటువంటి గొప్ప వక్తగా పేరు పొందారు స్వామి వివేకానంద వారు. 1897లో వివేకానంద వారు భారతదేశానికి ప్రయాణం అయ్యారు. భారతదేశంలో అత్యంత ఘన స్వాగతం లభించింది. భారతదేశంలో ఉన్నటువంటి పేదరికంలో ఉన్న వారికి స్వామి వివేకానంద వారి రూపంలో కొండంత ధైర్యం లభించింది. భారతదేశంలో స్వామి వివేకానంద వారు రామకృష్ణ మఠాన్ని స్థాపించారు. ఆ మఠం ద్వారా పేదవారికి అనేక సేవలు అందించసాగారు. కానీ ఆయన విశ్రాంతి లేకుండా భారతదేశంలో పేదవారికి సేవలు అందించే క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యుని పిలిచి పంచాంగం పిలిపించి జూలై 4 శుక్రవారం రోజున మార్కు చేసి పెట్టారు. ఆ రోజు 1902వ సంవత్సరం. ఆ రోజున రాత్రి 9 గంటల సమయంలో స్వామి వివేకానంద వారు ధ్యానం చేసుకున్నారు. అనంతరం అలా నిద్రలోకి వెళ్ళి ఆయన శరీరాన్ని వదిలి తుదిశ్వాస విడిచారు. ఇలా సంవత్సరం, నెల, తేదీ కూడా ముందుగానే నియమించుకుని తుదిశ్వాస విడిచే మేధస్సు, ధ్యానం కలిగినటువంటి గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానందుడు. ఇలా మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని, మన భారతదేశ చరిత్రని, ఉనికిని ప్రపంచ పటంలో చెరిగిపోని ముద్ర వేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద వారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందడుగు వేస్తే మన భారతదేశం అఖండ భారతావనిగా ముందుకు పోతుంది అనే దానిలో అతిశయోక్తి లేదు. సో ఇది ఫ్రెండ్స్, ప్రపంచం గర్వించదగ్గ వక్త అయినటువంటి మన స్వామి వివేకానందుని యొక్క జీవిత చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఎస్ఆర్కే ఫ్యాక్ట్స్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.